అండి ఈరోజు మనము మంచి ఫంటాస్టిక్ మూవీ గురించి తెలుసుకుందామండి. సినిమా పేరు హిట్లర్. హిట్లర్ అంటే చిరంజీవి మన రికాప్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సినిమా హిట్లర్. చిరంజీవి లైఫ్లోనే బిగ్గెస్ట్ సినిమా హిట్లర్. హీరోని రంభ. బ్రహ్మానందం కామెడీ బాగుంటుందండి. కొంత ఈ సినిమా ముఖ్యంగా వస్తే చెల్లెలు సెంటిమెంట్ అనేది చాలా పండిందండి. అసలు చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కూర్చొని చూడవలసిన సినిమా అండి. ఈ సినిమా చూడకపోతే మన జీవితం అనేది వేస్ట్ అండి. అంత మంచి సినిమా. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా చెల్లెలు ఒక్కోసారి అక్కలు నువ్వేం చేసినామని అంటారు అన్నమాట. సో ఇలాంటి సినిమాలు మనం ఖచ్చితంగా చూపుతానండి. మన చిరంజీవి గారికి 4 చెల్లెలు ఉంటారు అన్నమాట. 1 2 3 4 చెల్లెలు ఉంటే వాళ్ళకు చిన్న అపాయం వచ్చినా కూడా ఎవరు లవ్ చేసినా కూడా ఎవరు హరాస్మెంట్ చేసినా కూడా వాళ్ళ తాట తీస్తారండి. అంటే సెక్యూరిటీగా ఉంటాడనమాట వాళ్ళ నాకు అక్క చెల్లెళ్ళకి 5 మందికి. ఏ విషయంలో అయినా సరే తోడుగా నిండుగా ఉంటారు. సుధాకర్ ఒక చెల్లెలకి మ్యారేజ్ చేసుకుంటాడు. రాజేంద్ర ప్రసాద్ ఒక చెల్లెలకి మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ విషయంలో చాలా గొడవ అవుతుందండి. చిన్నప్పుడు వాళ్ళ తల్లి చనిపోతే మొత్తం దగ్గర ఉండి నడిపే సిచ్యువేషన్ చాలా సూపర్ ఉంటుందండి. తానే తల్లి తండ్రి అన్ని కార్యక్రమాల దగ్గర నుండి చూసుకుంటాడు. మొత్తం చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడం వల్ల చాలా ప్రేమగా పెంచుతాడు. ఆయన ఎంత ప్రేమగా పెంచినా కూడా లాస్ట్కు చాలా ఘోరంగా తిడతారన్నమాట చిరంజీవి గారికి. చిరంజీవి గారికి తల్లి చనిపోతుంది. చిరంజీవి తల్లి చనిపోవడం కారణము వాళ్ళ డాడీ అనుకుంటాడు. చిరంజీవి కూడా మన దాసరి నారాయణరావు ఉంటాడు. అంటే విలన్ వాళ్ళు చంపేస్తే అది నీ భర్త చంపేసిండని చిరంజీవి గారికి చెప్తారన్నమాట. సో కన్న తండ్రి దోషి అని అనుకుంటాడు. బట్ అది కొద్ది డౌట్ ఉంటుంది. ఈ కొంతమంది వ్యభిచారులు ఈ అన్నదమ్ములను ఈ నాకు అక్క చెల్లెలను ఇంకోటి నిజామని అనుకుంటారు. బట్ తండ్రి ఆదుకుంటాడు. తండ్రి ఆదుకుంటాడు ఈ దాసరి నారాయణరావు. అంత లోపల దాసరి ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత దాసరి నారాయణరావు ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు. ఆల్రెడీ 5 మంది అక్క చెల్లెలు ఉంటారు. ఫస్ట్ తల్లికి చిరంజీవి తండ్రి దాసరి నారాయణరావు ఫస్ట్ 5 మంది అక్క చెల్లెలు ఉంటారు. ఫస్ట్ తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు. ఆమెకు కూడా 2 పిల్లలు ఉంటారు అన్నమాట. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి పిల్లల్ని చంపేస్తారు అన్నమాట కారణం వల్ల. ఇంకా 2 తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అది వీళ్ళ అక్క చెల్లెలకు నచ్చదన్నమాట. నచ్చకపోతే ఏం చేస్తారంటే మన పెద్దామె రాజేంద్ర ప్రసాద్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఇంకో చెల్లెలేమో మన సుధాకర్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఇద్దరు మ్యారేజ్ అయిపోతుంది. ఒకరికి ఏమవుతుంది అంటే ఇంకో చెల్లెలు ఒక కాలేజ్ పోయి వస్తుంది అన్నమాట. అనుకున్న కారణం వల్ల ఒక చక్కర వచ్చి పడిపోతే ఒక వ్యక్తి ఇంట్లో పడిపోతే ఆ వ్యక్తి ఇంట్లో షెల్టర్ ఇస్తారన్నమాట. ఆ టైం లోపల ఏదో అనుకోని కారణాల వల్ల దగ్గర అవుతారన్నమాట. ఆ విషయం తల్లి అన్న చెప్పిన తర్వాత అన్న తప్పు జరిగిందన్న అని నిజాయితీగా ఒప్పుకుంటుంది అన్నమాట. ఇది సో వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఈ విషయం అంటే ఒక 30-50 ఏళ్ళ వ్యక్తికి పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి గల కారణాలు అక్క చెల్లెలకు చెప్పడమాట. సో ఇట్లా ఘోరంగా చేస్తున్నావు అని వీళ్ళు ఏం చేస్తారు, అక్కనే ఇంకో చెల్లెమో రాజేంద్ర ప్రసాద్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఇంకో ఆమె సుధాకర్కు మ్యారేజ్ చేసుకుంటుంది అన్నమాట. మ్యారేజ్ చేసుకుంటుంది. అందరూ భయపడి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తారన్నమాట. రాజేంద్ర ప్రసాద్ అప్పుడు చెప్పే క్లాసులో చాలా ఘోరంగా ఉంటుందండి. అక్క చెల్లెలు చెప్తారన్నమాట. అవును మీ అన్న చాలా దుర్మార్గుడు. మీ అన్న ఖచ్చితంగా జైలు వేయాలి. ఎందుకంటే తల్లి చనిపోయిన తర్వాత తల్లి ఇలా పాలిచ్చి పెంచిండు కాబట్టి జైలు వేయాలి. తండ్రి లేకుండా తండ్రి స్థానంలో ఉండి అన్ని చేసిండు కాబట్టి జైలు వేయాలి. మీ అన్న ఎట్లా అంటే జైలు కటకటాల కావాల్సింది అని చాలా క్లాస్ చెప్తాడు. మీ అన్న చాలా మంచోడే. తను మ్యారేజ్ చేసుకొని ఎప్పుడు అనుకోలేడు. అంత మంచి అన్న దొరకడం మీకు అదృష్టం అని రాజేంద్ర ప్రసాద్ క్లాస్ పీకడం జరుగుతుంది వాళ్ళని. ఇట్లా మొత్తం మీ అన్నయ్య చాలా మంచోడు అది ఇది అని చాలా ఘోరంగా అన్నకు అవమానిస్తే మీ అన్న ఎంత మంచివాడో చెప్పే సీన్ రాజేంద్ర ప్రసాద్ చాలా బాగుంటుందండి. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి కొంతమంది విలన్స్ రాజేంద్ర ప్రసాద్ని చంపేయడం జరుగుతుంది.
చంపడం 100% చంపడం జరుగుతుంది. అంటే పొడిచి ఆత్మహత్యాయత్నం చేస్తే అది చిరంజీవి అనుకొని అక్క చాలా తిడుతుందన్నమాట. సో మొత్తానికైతే చాలా సినిమా పాటలు కానీ, చిరంజీవి యాక్టింగ్ కానీ, నటన కానీ చాలా సూపర్ అండి. చెల్లి మీద చూపించే ప్రేమ, దయ, కరుణ, జాలి ఇలాంటి అన్న నిజంగా దొరకడము ఈ సినిమా డైరెక్టర్ చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు కూర్చొని చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు నాకు తెలిసి మన ప్రపంచ చరిత్రలో లేదండి. ఇంత మంచి సినిమా ఖచ్చితంగా చూడాలి. అంటే నాకు చెల్లెళ్ళు 5 మంది, మన ఇంట్లో ఒక ఇద్దరు చెల్లెళ్ళు ఉంటేనే మనం కింద మీద పడతాము. అలాంటిది 5 మంది చెల్లెళ్ళను తీసుకొని మెయింటైన్ చేయడము, ప్లస్ వాళ్ళకి ఎలాంటి ఒక మచ్చ రాకుండా పెంచడము ఇతని బాధ్యత. బట్ వాళ్ళు బయటపోయిన తర్వాత ఏం చేస్తారో మనకు తెలియదండి. కానీ అక్కడ కూడా మేనేజ్ చేసే దమ్ము ధైర్యం అనేది మన చిరంజీవి గారికి ఉండడం వల్ల సినిమా ఆ టైంలోనే ఒక 100 రోజులు ఆడిన సినిమా అండి ఇది. ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూపెట్టాలండి సినిమా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.